ప్రజల కోసం పనిచేసే పోలీసులు దాదాపు 30 మంది పిల్లల్ని న్యాయం అడిగినందుకు చంపేశారు. ఇది సినిమా స్టోరీ కాదు గైస్, నిజంగా జరిగింది. అది కూడా మన పక్క దేశమైన నేపాల్లో. అసలుకే అక్కడ గవర్నమెంట్ చేసే అవినీతి వల్ల విసుగెత్తిపోయిన జనాలు ఒకసారి గవర్నమెంట్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్ బ్యాన్ చేయడంతో ఇవి కాదురా బ్యాన్ చేయాల్సింది, ఫస్ట్ కరప్షన్ బ్యాన్ చేయండి, దేశాన్ని బాగుపరచండి అని చెప్పి పెద్ద ఎత్తులో ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళని ఆపే ప్రయత్నంలో నేపాలీ పోలీసులు దాదాపు 19 మంది స్కూల్ యూనిఫామ్ లో ఉన్న విద్యార్థుల్ని కాల్చి చంపేశారు. అయినా కూడా నేపాలీ యూత్ ధైర్యంగా పోరాడుతూ దేశంలో లంచాన్ని ఆపాలని, ఇంకా పొలిటీషియన్స్ పిల్లలు ఎలాగైతే లగ్జరీగా బతుకుతున్నారో సాధారణ వాళ్ళకు కూడా అలాంటి అవకాశాలే కల్పించాలని గవర్నమెంట్ బిల్డింగ్స్ ని కూడా కాల్ చేస్తున్నారు. విషయం ఎంత పెద్దగా అవడంతో నేపాల్ యొక్క ప్రధానమంత్రి రాజీనామా చేశాడు. ఇంకా ప్రెసిడెంట్ ఆర్మీ ప్రొటెక్షన్ లో దాక్కున్నాడు. బట్ ఇంకా వాళ్ళకి న్యాయం దొరక్కపోగా ఇళ్లలోకి వచ్చి మరీ నిరసన చేసిన పిల్లల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్